అనేక సంవత్సరాల క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో అరుణ అనే ఒక అందమైన యువతి జీవించేది. ఆమె ప్రకృతిని, పువ్వులను, జంతువులను మనసారా ప్రేమించేది. అబ్బా, ఈ పుష్పాలెంత అందంగా ఉన్నాయి! ఈ ప్రకృతిలో విహరిస్తూ ఈ అడవిలోని జంతువులన్నీ నాకు స్నేహితులుగా మారిపోయాయి. అయ్యో, వీటి ధ్యాసలో పడి ఇంటికి వెళ్లడం కూడా మర్చిపోయానే. అరుణ పొరపాటున అడవిలో దారి తప్పిపోతుంది. అప్పుడు దారిలో ఆమె మధును కలుస్తుంది. మధు స్నేహపూర్వక ధోరణితో ఆమెకు సహాయం చేయడానికి తన చేయిని అందిస్తాడు. హలో, నా పేరు మధు. మీ పేరు? మీరెక్కడి నుంచి వచ్చారు? ఈ అడవిలో ఎక్కడికి వెళుతున్నారు? నా పేరు అరుణ. ఉదయం ఇంటి నుండి ఈ అడవిలోకి వచ్చిన దారి మర్చిపోయానండి. ఓహో, అలాగా. అయితే వెళదాం రండి. చిత్రలేఖ తన దుష్ట మంత్రశక్తితో, వికృత చేష్టలతో భయంకరమైన రూపంలో కనిపిస్తోంది. రాజ్యమంతా ఉద్రిక్తత మరియు భయంతో నిండి ఉంది. ప్రజలను రక్షించడానికి ఋషులు యజ్ఞయాగాదులను నిర్వహిస్తున్నారు. తన రాజ్యం గురించి, రాజ్యాన్ని చిత్రలేఖ అనే రాక్షసి ఆక్రమించుకోవడం, ఆ రాక్షసి నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, ఈ అడవిలోని ఒక రహస్యాన్ని ఛేదించడం కోసం తాను అడవికి వచ్చినట్లు మధు అరుణకు చెబుతాడు. అరుణ మరియు మధు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అడవి, నదులు మరియు పర్వత ప్రదేశాలు దాటుకుంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతారు. మధు, మధు, ఇక్కడ చూడు, ఏదో కాంతివంతమైన ఒక పుస్తకం కనిపిస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా మాయావి రాక్షసి చిత్రలేఖ తన క్షుద్ర శక్తులు మరియు దుష్ట శక్తులను మధు మరియు అరుణలపై ప్రయోగిస్తుంది. పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రకాశవంతమైన తేజస్సుతో, వెలుగుతో దేవుడు మరియు దేవత ప్రత్యక్షమై గుహలో స్పృహ తప్పి పడిపోయిన మధు మరియు అరుణను దీవించి కాపాడుతారు. రాక్షసి చిత్రలేఖను సంహరించే శక్తిని అనుగ్రహిస్తారు. మధు మరియు అరుణ గుహలోని కాంతివంతమైన పుస్తకాన్ని తీసుకుని అందులోని రహస్యాన్ని చదివి రాక్షసి చిత్రలేఖను సంహరించడానికి బయలుదేరారు. మధు మరియు అరుణ చిత్రలేఖ అనే రాక్షసిని సంహరించి తమ రాజ్యానికి చేరుకుంటారు. రాజు, రాజగురువు మరియు ప్రజలు చాలా సంతోషించి మధు మరియు అరుణకు ఘనంగా స్వాగతం పలుకుతారు. ఉదయ్, మధుసూదన్ మరియు అరుణ ఒకరికొకరు తమ ప్రేమను, మమతను వ్యక్తపరుస్తారు. ఇరువురి పెద్దల అనుమతితో, రాజుగారి ఆశీస్సులతో ప్రజల హర్షధ్వనుల మధ్య వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నీతి, నిజాయితీ, ధైర్యం మరియు దేశభక్తి కలిగిన అరుణ మరియు ఉదయ్ల కలయిక మన రాజ్యానికి రాక్షసి చిత్రలేఖ బాధల నుండి విముక్తి కలిగించి అరుణోదయాన్ని కలిగించిందని రాజు ఎంతో ప్రశంసించారు. ఈ కథలోని నీతి, ధైర్యసాహసాలు, నీతి, నిజాయితీ, దైవభక్తి, దేశభక్తి కలిగిన వారు ఎప్పటికైనా రాజులు, మంత్రుల, ప్రభుత్వాల, ప్రజల మన్ననలు,
గౌరవము పొందుతారు.